వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేయాలనుకుంటున్నారా? అయితే మీకో దుర్వార్త. ఈసారి మెజారిటీ భక్తులకు నిరాశే మిగిల్చేలా టీటీడీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేవదేవుని కొలువులో తరతరాల నుంచి వస్తున్న విధానాన్ని పక్కన పెట్టి వైకుంఠ ద్వార దర్శనాలకు ఆన్లైన్లో మాత్రమే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ అనాలోచిత నిర్ణయంతో తిరుపతి వాసులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లేకుండా పోతోంది. టీటీడీ పాలక మండలి తుగ్లక్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఏళ్ల తరబడి అమల్లో ఉన్న ఆఫ్లైన్ పద్ధతిలో దర్శన టికెట్లు విక్రయించాలని భక్తులు కోరుతున్నారు. వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఆ రోజున శ్రీ మహావిష్ణువును వైకుంఠ ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న మహావిష్ణువును దర్శించుకున్నట్లే అని నమ్ముతారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి సమయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేలా జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అది భక్తకోటి ప్రశంసలు అందుకుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి లడ్డూపై విషం చిమ్మి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. గత ఏడాది వైకుంఠ ఏకాదశి సమయంలోనే వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులను నిర్దాక్షిణ్యంగా ఇరుకైన పార్కులో కుక్కేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 6 భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. టీటీడీ ఘోర వైఫల్యం కారణంగానే గత ఏడాది తొక్కిసలాట ఘటన జరిగింది. దాన్నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తలు తీసుకోవలసిన టీటీడీ ఈ ఏడాదైనా సమర్థంగా వ్యవహరించాలని ఆలోచన చేయలేదు. పైపెచ్చు తాము సమర్థంగా చేయలేమన్న భయంతో భక్తుల దర్శన భాగ్యాన్నే తొలగించేలా నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఆన్లైన్లో లక్కీ డిప్ విధానం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఇవ్వడం వల్ల చదువుకోని సామాన్య భక్తులకు టికెట్లు పొందే అవకాశం లేకుండా పోయింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సర దినోత్సవం రోజుల్లో దర్శన టికెట్లను ఆన్లైన్లోనే పొందారు భక్తులు. అయితే తిరుపతిలో ఉండే లక్షలాది మంది భక్తులు తిరుమలలో క్యూ లైన్లలో నిలబడి దర్శన టికెట్లు కొనుక్కునేవారు. ఈ ఏడాది కేవలం ఆన్లైన్లోనే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించడంతో స్థానికులకు దర్శన భాగ్యం లేకుండా పోయింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ తీసుకున్న విధానపైన నిర్ణయాల వల్ల అసలు స్థానికులకు ఒక్కరికైనా దర్శనం దొరుకుతుందా లేదా, ఆ ద్వాదశి ఏకాదశి కనీసం కొండకెక్కగలుగుతామా, కొండను తాకగలుగుతామనే అనుమానాలు వచ్చే విధంగా ఈ టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం సర్రాఘాతంలా నివిరిపోయేలా తిరుపతి వాసులందరికీ ఒక ఆశ్చర్యకరంగా ఉన్నది. ఎన్ని రోజుల నుంచో ఇదే వైకుంఠ ఏకాదశి ఈరోజు వచ్చిందా? అనాదిగా తిరుపతి వాళ్ళు కనీసం 50,000 నుంచి 1,00,000 మందికి దర్శనం చేసుకుంటా ఉన్నారు. కనీసం ఈరోజు ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్ అంటే డ్రిప్ సిస్టమ్ అంటున్నారు. ఏది అర్థం కాదు. ఈవెన్ తిరుపతి దేవస్థానానికి ఆ టోల్ నెంబర్ కూడా ఫోన్ చేస్తే వారానికి ముందు ఫోన్ చేయండి, ఇప్పుడు ఈరోజు కూడా నేను ఫోన్ చేశాను, మేమేం చెప్పలేము, అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు, కేవలం డిప్ ఇచ్చినాము. ఫస్ట్ 31 తేదీ చేశారు. చేసిన తర్వాత ఆ డిప్లో 24 లక్షల మంది ఎంటర్ చేసుకుంటే కేవలం 1,80,000 మందికి టికెట్లు ఇచ్చారు. మిగతా రోజులు ఏమి? గతంలో తిరుమల తిరుపతిలో అనేక ప్రాంతాలలో నేరుగా టికెట్లు జారీ చేసేవారు. టికెట్లు పొందిన భక్తులు తప్పకుండా దర్శనానికి వచ్చేవారు. కానీ ప్రస్తుతం టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం కారణంగా టికెట్లు పొందిన భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మరోవైపు మొదటి 3 రోజులు దర్శన టికెట్లు ఉంటేనే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ అంటుంది. దర్శన టికెట్లు లేకున్నా తిరుమల ఆలయం ప్రదక్షిణ చేసుకుంటే చాలనుకునేవారు భక్తులు. కానీ ఈ ఏడాది బీఆర్ నాయుడు పాలక మండలి ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ నెల 27న స్థానికులకు దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనుంది. కానీ అనేక మంది స్థానికులు గతంలో మాదిరిగా నేరుగా దర్శన టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు గోవిందమాల ధరించిన భక్తులు కూడా టీటీడీపై మండిపడుతున్నారు. నెలల తరబడి గోవిందమాల ధరించి వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల క్షేత్రంలో మొక్కులు చెల్లించి మాల విప్పేవారు. కానీ ఈ ఏడాది ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాలుగా గోవిందమాల వేస్తున్నాము. మాకు ఇంతకు మునుపు వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొరుకుతున్నాయి. నడుచుకొని పోయి విడిముడి చెల్లించి ఆ తర్వాత దర్శనం చేసుకొని వస్తున్నాము. ఈసారి వాళ్ళు డిప్ సిస్టమ్ పెట్టినారు. ఆ డిప్ సిస్టంలో టికెట్లు ఎవరికి గోవిందమాల వేసిన వాళ్ళకి 100లో ఒక్కరికి కూడా రాలేదు. దానివల్ల చాలా ఇబ్బంది వస్తున్నాం. ఇప్పుడైనా దయచూసి ఆ ఈఓ గారు, చైర్మన్ గారు
సీఎం గారు దయవించి సీఎం లోకల్ అతనికి గోవిందమాల గురించి అన్నీ బాగా తెలుసు సీఎం గారికి. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా గోవిందమాల వేసిన వాళ్ళకి వైకుంఠ ఏకాదశికి టికెట్లు ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల స్వామిని వేడుకుంటున్నాం. ఆ ఏడుకొండల స్వామి దయ చూపించి మాకు టికెట్లు వచ్చేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తలాతోకా లేని నిర్ణయం తీసుకునే ముందు టీటీడీ పాలక మండలి పెద్దలు భక్తులతో కానీ ప్రజా సంఘాలతో కానీ చర్చించకుండా వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని భక్తులు నిలదీస్తున్నారు. ఎప్పుడు పాత పద్ధతిలో కానీ ఏమన్నా చర్చ జరిగిందా? ఎవరితో నేను మాట్లాడాలా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాకు బోర్డు మెంబర్లు ఇచ్చారు, బోర్డు అధ్యక్షుని ఇచ్చారని మీరు నిర్ణయాలు తీసుకుంటే తిరుపతి దేవుడిని నమ్ముకొని ఎప్పటి నుంచి లక్షలాది మంది ఇక్కడ వేలాది మంది భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటే అది వచ్చే అవకాశం ఉందా? ఏంటి ఇప్పటికైనా ఒక 15 రోజులు ఉంది తిరుపతిలో. నేను నా డిమాండ్ ఏంటంటే కనీసం తిరుపతి 6 లక్షల జనాభా ఉండరు, పెద్ద పిల్లల చిన్న పిల్లలకి కనీసం 50,000 మందికైనా దర్శనం చేసే భాగ్యం అది ఆఫ్లైన్ విధానంగా నేరుగా అలిపిరిలోనో శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ కానీ ఎక్కడో ఒకసారి ఇచ్చే విధంగా డైరెక్ట్గా ఇచ్చే విధానంగా ఏర్పాటు చేయండి. కూటమి పాలకులకు దేవుడంటే భక్తి లేదు, భక్తుల మనోభావాలంటే లెక్కలేదు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దేవదేవుని సన్నిధిలో మహాపచారాలు జరుగుతోన్నా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. టీటీడీ పెద్దలు ఇప్పటికైనా వైకుంఠ ద్వార దర్శన టికెట్లను కౌంటర్లలో నేరుగా విక్రయించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాదని మొండికేస్తే ఏడుకొండలవాడే శిక్షిస్తాడని వారు శాపనార్థాలు పెడుతున్నారు.